పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దాసరి నారాయణరావు విగ్రహాన్ని సినీ నటుడు మోహన్ బాబు ఆవిష్కరించారు. పాలకొల్లు తన కుటుంబానికి ప్రాణం పోసిందన్నారు మోహన్ బాబు. తండ్రితో సమానమైన దాసరి విగ్రహావిష్కరణకు ఆవేదనతో వచ్చారు. ఎంతో మంది నటీనటులను తన సొంత బిడ్డల్లా సినిమా పరిశ్రమను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి దాసరి అన్నారు మోహన్ బాబు. భక్తవత్సల నాయుడిగా ఉన్న తన పేరును 1975లో మోహన్ బాబుగా దాసరి మార్చారని గుర్తు చేస్తున్నారు. సినీ పరిశ్రమలోనే కాక రాజకీయాల్లో సైతం దాసరి అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు సినీ నటుడు మురళీమోహన్. నటుడు వచ్చి దాసరి నారాయణరావు గారు మాకు వేషం ఇవ్వండి అని అడిగారు తప్ప ఏ హీరో అయినా పేర్లు చెప్పను. కొమ్ములు తిరిగిన హీరోలైనా మీ దర్శకత్వంలో మేము చెయ్యాలనుకుంటున్నామని చెప్పారు. మట్టిలో మాణిక్యంలాగా మా అందరినీ ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మహానుభావుడు ఇలా అకాల మరణం జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసిన మహోన్నత వ్యక్తి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మా కుటుంబానికి ఉండాలని, అందరికీ ఉండాలని, చరిత్రలో ఈ పాలకులలో నుంచి వచ్చిన ఒక మాణిక్యాన్ని మీకు కొన్ని విషయాలు తెలియదు కాబట్టి ఆ మాణిక్యాన్ని మర్చిపోవద్దు. ఆ మహానుభావుడి ద్వారా ఇక్కడ నుంచి ఎంతో మంది దర్శకులు వచ్చారు. రవిరాజ, రేలగి నరసింహరావు, కోడి రామకృష్ణ, ఇంకా వేదిక చాలా మంది ఉన్నారు ఇక్కడ వేదిక మీద. ఒక ప్రభు, సురేష్, ఒక ఎంతో మంది ఆయన ఆశీస్సులతో పైకి వచ్చిన బిడ్డలే. పుట్టడానికి నాకు చాలా అవినాభావమైన బంధం ఉంది. ఒక నటుడుగా నేను పుట్టింది పాలకొల్లులోని. మురళి, నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తా, నాది బాధ్యత అని ఆ రోజున మాట ఇచ్చాను. మాటలు చాలా మంది ఇస్తారు, కానీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందిలో మొదటి వాళ్ళు ఎవరు అంటే దాసరి నారాయణరావు గారే. వారు దర్శకత్వం ఇచ్చినటువంటి 40 సినిమాల్లో నేను ఒక నటుడుగా నటించాను. హీరోగా చేశాను, సెకండ్ హీరోగా చేశాను, ఎన్నో పాత్రలు నటించాను.